మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. బనకచెర్లపై టీవీ9 స్టూడియోలో చర్చిద్దాం, మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రేవంత్ ఉత్తమ్ ఎవరొచ్చినా తాను సిద్ధమంటున్నారు. ఆయన రైతులకు క్షమాపణ చెప్పిన తరువాతే రైతు భరోసా ఉత్సవాలు నిర్వహించాలన్నారు హరీష్ రావు. తెలంగాణ తల్లి విగ్రహాలను మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారో మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. మాజీ మంత్రి హరీష్ రావు మనతో ఉన్నారు. చెప్పండి, మీరేమో రైతు భరోసా రావట్లేదని మొన్న రోడ్డు మీద ధర్నా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం రైతు భరోసా సంబరాలు చేస్తుంది. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతులకు అప్పచెప్పామని చెప్పి రైతు బంధు ఉత్సవాలు జరుపుతామని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. దేనికోసం ఉత్సవాలు జరుపుతారు? ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు 11 సార్లు ఇచ్చింది. 11 సార్లు 80,000 కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు వేస్తే మేము ఎప్పుడు ఉత్సవాలు జరపలేదే. ఇవ్వాలనుకున్నాం, రైతులకు నిజాయితీగా ఇచ్చాం. కరోనా వచ్చినా ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంధు పెట్టినాం, కానీ రైతు బంధు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదు. బీఆర్ఎస్ ఇచ్చిన రైతు బంధు దేశానికి ఆదర్శం. పీఎం కిసాన్ ఇతర రాష్ట్రాలు కూడా రైతు బంధు అమలు చేసినాయంటే అది కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి. అయినా మీరు ఇలా ఉత్సవాలు ఏ ముఖం పెట్టుకొని జరుపుతారు? పోయిన వానకాలం, పోయిన యాసంగి 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతున్నారా? రుణమాఫీలో కేవలం 40 పైసల మందికి రుణమాఫీ చేసి 60% మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా? సన్నవడ్లకు 1,100 కోట్ల రూపాయల బోనస్ ఇవ్వనందుకు ఉత్సవాలు జరుపుతారా? పంటల బీమా చేస్తామని చెప్పి మోసం చేసినందుకు ఉత్సవాలు జరుపుతారా? మీరు ఇలా రైతులకు ఇచ్చిన ఏ హామీ అమలు చేశారని ఇలా లగచెర్ల రైతులకు, ధనవాడ రైతులకు బేడీలు వేసి రైతుల్ని అవమానపరిచినందుకు ముందు క్షమాపణ చెప్పండి, ఉత్సవాలు కాదు. బనకచెర్ల పైన కూడా నిన్న కేబినెట్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిఎల్పి పెట్టి సిఎల్పిలో దాన్ని తీసుకుంటామన్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ హయాంలోనే బనకచెర్లకు పునాది పడింది, దాన్ని ఎక్స్పోజ్ చేస్తాము, వచ్చే నెల మొదటి వారంలో ప్రజలందరికీ వివరిస్తూ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తామంటున్నారు కాంగ్రెస్ పార్టీ. నేను బహిరంగ చర్చకు సిద్ధం. రేవంత్ రెడ్డి వస్తాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా, ఎవరు వస్తారో కాంగ్రెస్ పార్టీ నుంచి రమ్మండి. టీవీ9లోనే బహిరంగ చర్చకు సిద్ధం. బీఆర్ఎస్ హయాంలో బనకచెర్ల 2016లో చర్చే జరగలేదు, ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. బనకచెర్ల అనే పేరుకు రూపకల్పన జరిగిందే 2023-24 అప్పటి నుంచి జరిగింది. ఆ టైంలో ఎక్కడ కూడా చర్చ జరగలేదు. కమిటీల పేరు మీద తత్సారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. నిజాయితీ ఉంటే మీరు వెంటనే అపెక్స్ కౌన్సిల్ డిమాండ్ చేయండి, సుప్రీంకోర్టుకు వెళ్ళండి. బహిరంగ చర్చ టీవీ9లో డేట్ మీరే నిర్ణయించండి, టైం మీరే నిర్ణయించండి, నేను వస్తా. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, మీ దగ్గర ఏమున్నాయో తీసుకొని రండి, మాట్లాడుకుందాం. జగన్తో సమావేశం అయినప్పుడే దీనికి పునాది పడింది, అప్పుడే దీనిపైన చర్చ జరిగింది, అప్పటి ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నామని ఏపీ చెప్తుంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రకమైన ఆరోపణ చేస్తుంది. అసలు ఏం జరిగింది అప్పుడు? రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడతాడు. 2016లోనే జరిగిందని. 2016లో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చింది 2019లో. ఆ 2019లో జగన్ ప్రభుత్వంలో జరిగింది అంటారు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు చెప్పింది నిజం. ఏం చెప్పారు? నదీ మార్గంగా నీళ్లు తెచ్చుకొని ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలు వాడుకుందామన్నారు. అంటే కృష్ణా బ్యారేజ్ నుంచి మనము కృష్ణా నది ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా నాగార్జున సాగర్కు నీళ్లు తెద్దాం, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకు పంపు చేసుకుందాం అన్నారు. సాగర్కు నీళ్ళు వస్తే ఎడమ కాలువ కింద మనకు 5-6 లక్షల ఎకరాలు ఉంది, హైదరాబాద్ మంచి నీళ్లు ఉన్నాయి. శ్రీశైలంకు నీళ్ళు వస్తే పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది, దిండి ఎత్తిపోతల పథకం ఉంది, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఉంది. మన వాటా మనకు వస్తుంది, ఆంధ్రప్రదేశ్ కూడా మేలు జరుగుతుంది. 2 రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా సముద్రంలో కలిసే వరద జలాలు వాడుకోవాలన్నది ఆనాడు కేసీఆర్ గారి ప్రతిపాదన. దానికి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించలేదు, ఒక్క అంగుళం కూడా ముంగట పడలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? తెలంగాణకు ఎటువంటి ప్రయోజనం లేకుండా, తెలంగాణ హక్కులు కాపాడకుండా తను నేరుగా బొల్లేపల్లి రిజర్వాయర్ ద్వారా, వారు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా అటు కృష్ణా బేసిన్కు ఇటు పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో తెలంగాణ నీటి హక్కులు దెబ్బతింటాయి. తెలంగాణకు ఒక్క ఎకరానికి కానీ ఒక్క చుక్క కూడా నీరు వచ్చే అవకాశం లేదు. అందువల్ల బీఆర్ఎస్ పార్టీ అసలు కాంగ్రెస్ను తట్టి లేపిందే బీఆర్ఎస్. వీళ్ళు మొద్దు నిద్రపోయింది కదా. అసలు నేను మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాతనే వీళ్ళు బ్యాక్ డేట్తో 2 రోజుల డేట్ వేసి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొన్న నేను వాళ్ళు టెండర్లు పిలుస్తున్నాయా బాబు ఏం చేస్తున్నావు అని మళ్ళీ అడిగితే అప్పుడు ఒకరోజు బ్యాక్ డేట్ వేసి మళ్ళీ నేను మాట్లాడినాక ఉత్తరం రిలీజ్ చేసిండు. ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణ హక్కులు కాపాడడం కోసం పోరాడుతూ ఉంది. కాంగ్రెస్ కూడా ఇవాళ అధికారంలో ఉంది కనుక నిజాయితీగా మీరు పోరాడండి, సుప్రీంకోర్టుకు వెళ్ళండి. ఒకవేళ మీరు వెళ్ళకపోతే
రైతుల పక్షాన రైతులతోని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ కేసు వేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హక్కులు కాపాడుతుంది. ఇంకొక డెసిషన్ క్యాబినెట్లో ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాలు పెడతామన్నారు. మీరు కలెక్టర్ ఆఫీసులు కట్టించినప్పుడే కొన్ని విగ్రహాలు ఆల్రెడీ పెట్టారు. అవి తీసి కొత్త పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. లేకపోతే పక్కన పెడతారు. మీరు దాన్ని ఎట్లా ఎంతటి పోరాటమైనా చేస్తాం. ఎందుకంటే సంగారెడ్డి కలెక్టరేట్లో ఆ జిల్లా మంత్రిగా 2015 సంవత్సరంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంగారెడ్డి కలెక్టరేట్లో నేనే పెట్టిన స్వయంగా. మరి ఇప్పుడు ఆ విగ్రహం తీస్తారా? అట్లా విగ్రహం తీసుకుంటూ పోతే మరి ఏ విగ్రహం మిగలదు. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మొత్తం మేము కూడా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలు తీయాలి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు ఏదైనా విగ్రహాలు పెట్టుకుంటే పెట్టుకోండి, కానీ ఉన్న విగ్రహాలు తొలగిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఇవాళ అనేక వేలాది గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు బీఆర్ఎస్ పెట్టింది. నా నియోజకవర్గంలో ఒక 60 గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. ఎవరిని వచ్చి తీస్తావా నువ్వు? 60 గ్రామాల్లో విగ్రహాలు తీసి కొత్త విగ్రహాలు పెడతావా? నువ్వు ఇవాళ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి విగ్రహాలు మార్చుడు కాదు, ప్రజల జీవితాలు మార్చు. ఈ విజన్ 2047 అనేటువంటి ప్రణాళిక, మోడీ గారి ప్రణాళికని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు క్యాబినెట్ పెట్టారన్నది నిర్ణయం కాదు, ఎంత బాగా పనిచేస్తున్నారు, పాలన ఎంత బాగా అందిస్తున్నారు అన్నది ముఖ్యం. ఇలా ప్రపంచం ముందు తెలంగాణ పరువు, భారతదేశ పరువు తీసినారు. మిస్ ఇంగ్లాండ్ తిట్టి ఈ మధ్యలోనే పోటీ నుంచి విరమించుకొని పోయింది. దాని మీద ఇంతవరకు ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టలేరు. ఎవరు మిస్బిహేవ్ చేసిండ్రో ఆ వ్యక్తులను శిక్షించే ప్రయత్నం జరుగుతలేదు. వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తలేరు. ఆ అధికారుల మీద చర్య తీసుకుంటలేరు. ఒకవైపు 3 మహిళా ఐపీఎస్ ఆఫీసర్లతో కమిటీ వేసినామన్నారు. విషయాలన్నీ అర్థమైన తర్వాత కమిటీ లేదేం లేదు, అంతా తూచ్ అని చెప్పి ఇలా చేతులు ముడుచుకుంటున్నారు. అసలు ఇలా మీరు కనీసంగా మిస్ వరల్డ్ పోటీలనే నిర్వహించలేనటువంటి మీరు ఒలింపిక్స్ గురించి మాట్లాడడం అంటే నవ్వొస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ. ఇది ముందుగా రైతులకు క్షమాపణ చెప్పి రైతు భరోసా ఉత్సవాలు నిర్వహించాలి. రైతులకు బేడీలు వేశారు. రైతులకు గతంలో ఇచ్చేటువంటి బాకీలు ఇవ్వలేదు. ఇదే రైతు భరోసాను 2 సార్లు ఎగ్గొట్టారు. ఖచ్చితంగా దీని పట్ల ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహాలను మారుస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, ప్రతి చోట ఖచ్చితంగా అడ్డుకుంటామంటూ చెప్తూ ఉన్నారు. ఇక క్యాబినెట్లు ఎన్నిసార్లు పెట్టడం వల్ల ఏం లాభం, క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయాలని కోరుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఓటు స్టూడియో.